కలలు తేలించు పొడి చేరి వెచ్చగా చలి కాచుకోనా
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీచందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీచందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః మాతాపితృచరణకమలాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః సర్వేష్వారంభకార్యేషు త్రయస్త్రీ భువనేశ్వరా దేవాదిశంతు సిద్ధింది బ్రహ్మేశాన జనార్దన సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ఇతి ప్రార్థనా. భగవద్భక్తులారా, తీర్థస్థానమైన నైమిషారణ్య వన ప్రాంతంలో సూత పౌరాణిక మహారుషిని ఒక రోజున శౌనకాది మహామునులందరూ వినయ విధేయతలతో నమస్కరించి, గురువర్య, జప తప హోమ యజ్ఞయాగాదులు ఆచరించలేని వారు, వర్షానికి చలికి ఎండకి ఓర్పు లేని మానవులు, సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తూ మోక్షమనే గట్టుకు చేరలేక నీటి నుండి తీసివేయబడిన చేపలా గిలగిలా తన్నుకొనుచున్న వాళ్ల కోరికల నివారణకై మోక్ష మార్గాన్ని అనుసరించే ఏదైనా వ్రతము కలదా చెప్పండి అని అడగ్గా, అంత మహర్షి, నాయనలారా, ఒకానొకప్పుడు నారద మహామునీంద్రుల వారు భూలోకాన్ని చేరి చూడగా ఒకడు పిక్కిరిపోయిన గుడిసెలో ఉన్నాడు, ఒకడు పెద్ద మిద్దెలో ఉన్నాడు, ఒకడు అహంకారంచే విర్రవీగుచున్నాడు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చూసిన నారద మునీంద్రుల వారి మనసు ద్రవించి వారి తరుణోపాయమునకని భగవత్ స్తోత్రం ప్రారంభించాడు. దీనుల దరి చేర్చవేరా
చూడుమా దైవమా దయతలచి లోకాన సుఖ శాంతి కల్పించుమా దీనబంధు క్రోధమద మోహలోభములు తెచ్చు పెరిగెను లోకాన జప తప హోమము చేయలేక జనుల పెరిగెను పాపాలు భువిలోనా పెరిగెను పాపాలు భువిలోనా నిన్నే వేడితి నీదరి చేరితి దీనుల దీవించు దైవమా దీనుల దీవించు దైవమా ఎన్ని జన్మలు అవతరించిన నీ దయలేని జన్మెందులకు ఏనోము నోచిన వాంఛలు నెరవేరి పాపము హరించు దైవమా పాపము హరించు దైవమా పామరులను పావనము చేయుటకు భక్తి మార్గమే ఒసగుమా భక్తి మార్గమే ఒసగుమా దీనబంధు ధరణిలోన ఒకసారి చూడుమా దైవమా దయతలచి లోకాన సుఖ శాంతి కల్పించుమా దీనబంధు పరోపకారార్థం ప్రార్థించిన నారద మునీంద్రుల మనస్సు గ్రహించిన శ్రీ మహావిష్ణువు నారద సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తున్న వాళ్ళ కోరిన కోరికలు పూర్తి చెంది ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే పవిత్రమైన వ్రతము కలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. అన్ని లోకాల్లో ఆచరించబడు ఈ వ్రతము భూలోకాన కలియుగవాసులు నిష్కళంకమైన హృదయంతో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు త్యజించి భక్తిచే వ్రతమాచరించు వారలు సమస్త దుఃఖములు నశించి రోగ శోక భయ విపత్తులకు దూరమై కోరిన కోరికలు సాఫల్యమై ఇహమందు సుఖపడి ముక్తి పొందగలరు. విధి విధానముగా ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి వీటితో పంచామృతమును సిద్ధపరచి రవ్వ, చక్కెర, అరటిపళ్ళు, నారికేళములు ఇంకా సుగంధ ద్రవ్యములతో ప్రసాదాన్ని సిద్ధపరచి ఫలపుష్ప పత్రములతో ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరింపవలసినదిగా తెలిపి బ్రాహ్మణోత్తములను సత్కరించి బంధుజనములతో కథను సక్రమంగా విని శ్రద్ధగా ఆచరించవలెనని మరియు లౌకిక వ్యవహారంలో కూడా సత్యమే పలుకవలెనని దానివల్ల తమ మనోవాంఛలు అవశ్యముగా పూర్తి చెందునని నారద మునీంద్రుల వారికి తెలుపగా పరమానంద భరితుడై శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అని ప్రార్థించనని సూతుడు శౌనకాది మునులందరికీ తెలిపెను. ఇట్లు స్కంద పురాణమున రేవాకాండములోని మొదటి అధ్యాయము సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఈ ప్రకారంగా మునులందరికీ సూతుడు ప్రథమోధ్యాయము గురించి తెలిపి, నాయనలారా, ప్రపంచమందు ప్రప్రథమముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించింది ఎవరనగా కాశీపట్టణమందు శతానందుడనే ఒకానొక బీద బ్రాహ్మణుడు అష్ట కష్టాలు అనుభవిస్తూ తినడానికి అన్నము లేకుండా, కట్టడానికి సరి అయిన వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా పలు బాధలు అనుభవిస్తూ భిక్షమడిగి జీవించేవాడు. బాధలు భరించలేని బ్రాహ్మణుడు జీవితంతో విసుగు చెంది, భగవాన్, ఏం పాపం చేశానో అందులకే ఈ లోకంలో నాకు సుఖము లేదు తండ్రి, భార్యాబిడ్డల పోషించుకోలేని
ఎవరికి వినిపింతు నా బాధ ఎవరికి తెలుపను నా గాథ ఎవరికి వినిపింతు నా బాధ ఓ దేవా ఎందుకు నాపై దయలేదు ఈ జన్మకు సుఖమే లేనే లేదు కరువాయనా నీ మదిలోన కరుణ మిగిలింది నీలో కఠినమా ఎవరికి తెలుపను నా గాథ ఎవరికి వినిపింతు నా బాధ ఓ దేవా నీ దయలేని జన్మలకు సాలింతున్న ఈ జీవనము ఎందుకోదు ఏమి సేతు మాపై నీకు దయరాదు ఎవరికి తెలుపను నా గాథ ఎవరికి వినిపింతు నా బాధ ఓ దేవా ఈ ప్రకారముగా మదిని తలచి ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఆ బ్రాహ్మణునిపై దయతలచి వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయిన ఆ పరంధాముడు అడ్డు తగిలి ఓ ఈ బ్రాహ్మణోత్తమ ఆగు నిర్ధనత్వం వలన బాధల్లో చిక్కి ఆత్మహత్యకు పూనుకుంటావా వలదు మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి తరించుము నీ సర్వ దుఃఖములు నశించి లక్ష్మీ కటాక్షము కలిగి సుఖముగా నుండెదవని వ్రత విధానములు తెలిపి ఆ పరంధాముడు అంతర్ధానమవగా ఆశ్చర్యచకితుడైన ఆ ద్విజుడు చేతులు జోడించి ఓం నమో నారాయణాయ నత భక్తలోలాయ మాధవాయ నమస్తే నమస్తే నమః. సత్యమునే అనుసరింతునని దీక్షభూని భగవంతుని హృదయపూర్వకముగా ప్రార్థించి ఇంటింటా భిక్షమడుగా పిలువని వారు కూడా పిలిచి పిలిచి సంభావనలు సమర్పించుకొనగా సంతుష్టుడై శుభముహూర్తమున బంధుమిత్ర సమేతుడై వ్రతమాచరించను. ప్రతి పౌర్ణమిన వ్రతమాచరించడము వలన గొప్ప ధనవంతుడై తను క్రొత్తగా నిర్మించిన భవనములో ఒక శుభ సమయమున వ్రతమాచరించుచుండగా ఒకనొక కట్టెలమ్మువాడు దాహముగొని మంచినీటికై ఈ ద్విజునిల్లు చేరి ఫల పుష్ప పత్రములతో అలంకరింపబడిన శ్రీ సత్యదేవుని సింహాసనమును చూసి నమస్కరించి తీర్థప్రసాదమును స్వీకరించి, ద్విజోత్తమ, కన్నుల పండుగగా ఉన్న ఈ వ్రతము గురించి తెలుపుడనగా, నాయన, మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమని వ్రత విధానమును గురించి తెలిపెను. అంత ఆ కట్టెలమ్మవాడు బ్రాహ్మణునితో సెలవు పొంది వ్రతమాచరించునని మదిని తలచి కట్టెలు విక్రయించగా ఆ రోజు ద్విగుణీకృతముగా ధనము సంపాదింపగలిగెను. అంత ఆ కట్టెలమ్మవాడు ఒక శుభ సమయమున నియమానుసారముగా బ్రాహ్మణ బంధుజన సమేతుడై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి వ్యాపారమున గొప్ప ఐశ్వర్యమును గడించి ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తి పొందాడని సూతుడు శౌనకాది మునులందరికీ వచించెను. నాయనలారా, స్కంద పురాణముల రేవాకాండములోని ద్వితీయాధ్యాయము కూడా సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సూత మహర్షి శౌనకాది మునులతో, మునిశ్రేష్ఠులారా, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే ఉల్కాముఖుడన మహారాజు కుటుంబ సహితముగా భద్రశీలా నదీ తీరమున భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాచరించుచుండెను. ఒకనొక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై నౌకలో సామగ్రి నింపుకుని వెళ్తూ
నదీ తీరమున మహారాజును చూసి నౌక నాపి అక్కడకు చేరి సవినయముగా, మహారాజా, భక్తి శ్రద్ధలచే మీరు ఆచరించుతున్న వ్రతమేమిటో తెలుపుడనగా, అంతా మహారాజు, ఓ ఈ షావుకారు, మనోవాంఛలు నెరవేరే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అని తెలిపిన తక్షణమే ఉత్సాహవంతుడై హృదయపూర్వకముగా, మహారాజా, సంతానము లేని వారికి సద్గతి లేదంటారు. ఎన్నో నోములు నోచాను, ఎన్నో వ్రతములు ఆచరించాను, అయినా ఇంతవరకు సంతానమే లేదు. నాపై దయదలచి ఈ వ్రత విధానము గురించి తెలుపుమని వేడుకోగా, అంత మహారాజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును తెలియపరచను. ఆ వైశ్యుడు భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదమును స్వీకరించి మహారాజాజ్ఞ పొంది ఇల్లు చేరి భార్యయగు లీలావతికి ప్రసాదమిచ్చి జరిగిన సంగతంతయు తెలియపరచి సంతానానంతరం వ్రతమాచరించగలమని దైవాన్ని ప్రార్థించను. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః అని దైవాన్ని నమస్కరించి ప్రసాదం స్వీకరించిరు. భగవదనుగ్రహం వల్ల వారికి సంతానం కలిగిన. కళకళలాడుతున్న ముఖవర్చస్సు గల ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం గావించిరి. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది అమ్మాయి యుక్త వయస్కురాలై వివాహయోగ్యమైంది. అవకాశం చూసి భర్తతో లీలావతి, స్వామి, మీరు సంతానానంతరం వ్రతమాచరించగలనని వాగ్దానం చేసి ఇన్నాళ్ళు గడిపారు, ఇంకెప్పుడు ఆచరిస్తారు చెప్పండి అనగా, లీలా, ప్రస్తుతం వ్రతమాచరించుటకు సమయం అనుకూలముగా లేదు, అమ్మాయికి వివాహ సందర్భమున తప్పకుండా ఆచరించగలమని సమాధానపరచి బ్రాహ్మణోత్తములను అమ్మాయికి తగిన యోగ్యుడైన వరుణ్ణి చూడుడనగా, వారు వెళ్లి ప్రయత్నించి కాంచన నగరమందు ఒక వైశ్యపుత్రుడు, విద్యావంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన యువకుణ్ణి చూసి షాహుకారుకు తెలుపగా సంతుష్టుడై శుభముహూర్తం నిశ్చయించి ఆ వైశ్య యువకుడికి తమ కన్యనిచ్చి వైభవోపేతంగా వివాహం జరిపించాడు. కాని అప్పుడు కూడా వ్రతమాచరించకుండా భార్యను సమాధానపరచి అల్లుడిని వెంటకుని వ్యాపారార్థమై చంద్రకేతు మహారాజు పట్టణం బయలుదేరగా, అంత శ్రీ సత్యదేవుడు అసంతుష్టుడై, ఓరి దురాత్మ, నీకు అష్టకష్టములు లభించుగాక అని శపించెను. అంత నవగ్రహ మహిమ వల్ల ధనంతో నిండిన ముల్లెలు షావుకారు వెళ్లే త్రోవలో కనపడగా మనసు మారి వాటిని బండిలో చేర్చి ప్రయాణం సాగించినాడు. అంతటా ఇద్దరు రాజభటులు బండి నాపి, అయ్యా, రాజమహల్లో దొంగతనం జరిగినందులకు గాను దారిని పోయే ప్రతి వారిని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నాం కనుక నీ బండిలో ఏముందో చూపించవలసినదని సామగ్రంతయు చూడగా రాజుగారి వద్ద పోయిన వస్తువులన్నీ వీరి వద్ద లభించాయి. అంతటా రాజభటులు ఉగ్రులై షాహుకారును బంధించి రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. అంతటా మహారాజులకు ఆగ్రహం కలిగి వీళ్ళని 7.5 సంవత్సరములు ఖైదులో ఉంచవలసినదిగా కఠినంగా శిక్షించినాడు. షాహుకారు మాట ఒక్కటి చెల్లలేదు. ఈ ప్రకారముగా ఖైదులో 2-3 సంవత్సరములు గడిచాయి. ఇటు తల్లి బిడ్డలు అష్టకష్టాలు అనుభవిస్తూ ఇంట్లో దొంగతనము జరిగి ఐశ్వర్యమంతయు పోయినందున ఇరుగు పొరుగు వారిండలో దాస్యత్వం చేస్తూ కూడా పస్తు ఉండవలసిన రోజులు వచ్చాయి. కష్టాలను భరించని కళావతి ఆత్మహత్యకు పూనుకొని తల్లికి చెప్పకుండా ఒకరోజు రాత్రి 2 జాములకు ఇంటి నుండి బయలుదేరి భద్రశిలా నదికి చేరి అందులో పడి ప్రాణత్యాగం చేయాలని ముందుకెళ్లగా అంతరాత్మ బాధ చెంది, కళ, ఆగు, బాధలకు భయపడి పిరికి పందల ప్రాణత్యాగం చేస్తావా? చూడు, సతీ సావిత్రి, సుమతి తమ యొక్క పతుల ప్రాణములు పోయినప్పటికీ దేవతల మెప్పించి రప్పించినటువంటి శక్తి సామర్థ్యాలు గల స్త్రీలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నీవు వారిలా ఆదర్శప్రాయంగా మారాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని అంతరాత్మ బోధించగా ఎటూ తోచక అక్కడే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చుంది.
ఇంతలో తెల్లవారింది. ఎవరో పుణ్యాత్తులు నదీ తీరమున శ్రీ సత్యదేవుని వ్రతమాచరించుటకు వచ్చి ఈ అమ్మాయిని చూసి, బిడ్డ, మేము వ్రతమాచరించనున్నాము, తీర్థప్రసాదములు స్వీకరించిన నీ బాధలన్నీ తొలగును, రా అమ్మ, బాధపడకుమనిది. కళావతి వారితో వెళ్లి వ్రతానంతరం తీర్థప్రసాదములు స్వీకరించి ఇంటికెళ్లగా లీలావతి ఆగ్రహంతో, కళ, ఒంటరిగా ఇంత రాత్రి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, చెప్పు, నిజం చెప్పుమని ప్రశ్నించింది. అంత కళావతి జరిగిన విషయాన్ని తెలిపి తీర్థప్రసాదములు చేతికిచ్చి క్షమాపణ చెప్పుకుంది. కళ, నీ పుట్టుకలో వ్రతమాచరించగలమని భగవంతుని ప్రార్థించి ఇంతవరకు మొక్కుబడి చెల్లించనే లేదు, అందులకే ఈ కష్టాలేమో అని అంటూ లీలావతి చేతులు జోడించి, సత్యదేవ, పరదేశంలో ఉన్న నా భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి రప్పించు తండ్రి, మండలం దివసములు అవగానే తప్పకుండా వ్రతమాచరించగలమని ప్రార్థిస్తూ
ఇక్కడికెక్కి తిక్కలు పుడుతుంటే దప్పిక తాని దాహం కొట్టి ముద్దులు పెడుతుంటే అమ్మ నీ ఊపు ఉమ్మలాట ఆడుకుంటాను గుమ్మలాట ఉరిమే కసి ఊర్వశి వలపుల మెరుపులు తాకే వేళలు తగిలిందొక యౌవన కానుక సరిసయ్యాటలలో పుసపుట్టిన సోపుల మిసమిస రుసరుసలాడే వేళలు బిగిపిందొక కౌగిలి మోతగ పిట పిటలాటలలో పాల్పే శృంగారమై చిచ్చురే మంచపు ఆకలి మల్లెల అల్లరి తీర్చి వెళ్ళిపోవే అమ్మ నీ ఊపు ఉమ్మలాట ఆడుకుంటాను గుమ్మలాట నడుమెక్కడ ఉన్నదో తెలియక తికమకలాడే వేళలు జరిగిందొక సన్నని ఒత్తిడి జారుడు పైటలలో ఎనకేపుల షేపులు మగసిరి కైపులు పెంచే వేళలు కన్నతల్లి చావుబ్రతుల మధ్య కాలాన్ని లెక్కబెట్టి ఎద్దను శాస్త్ర ఏనాటిక ఎత్తుకెడతానల్లే మొత్తం సోకుల సొత్తులు మొత్తము దోచిపెట్టుకోవే అక్కడ ఇక్కడ పెట్టి తిక్కలు పుడుతుంటే తప్పిక కానీ దాహం పెట్టి ముద్దులు పెడుతుంటే వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసెలుల్ల ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು
ఇళ్ళ నాకే విందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వసారే పాయసాలు ఇళ్ళ నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండి మింటికి జో జో లాలి జో జో లాలి నిదురమ్మ ఎటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే నిదురమ్మ ఎటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావే జోల పాడవా బేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి చిలకకు చీరే కడితే మొలకకు చిగురే పుట్టితే అది ఎవరెవరమ్మా గిరిగిరిగిరిగమ్మా పువ్వు గువ్వ సువ్వి అంటే మాను మప్పు రివ్వుమంటే రబ్బల బొమ్మ నవ్వలమ్మ రాచనిమ్మ నవ్వలమ్మ అర్రర్రర్రర్రర్రర్రర్రా
గజ్జ కట్టుకోకున్నా కళ్ళు కళ్ళు మంటుంది ఏ అడుగు ఎవరిదా అడుగు ఎవరిదా అడుగు పోనీ గొంతు దాటి రాకున్నా గుండె ఊసు చెబుతుంది ఏ పలుకు నీ పలుకు కామాక్షమ్మ కరుణించిందో మీనాక్షమ్మ వరమిచ్చిందో రబ్బల బొమ్మ నవ్విందమ్మ రాచనిమ్మ నవ్విందమ్మ అరరరరరరరర. నవ్వులేమో దివ్వెలాయే నడకలేమో మువ్వలాయే ఏమి కవితలన్నాడమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా ఏమి కవితలన్నాడమ్మా ఎన్ని కళలు నేర్చాడమ్మా కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారిల్దమ్మ మాట నీదే పాట నీదే మనసూరించే ఆట నీదే పున్నమిరమ్మ పుట్టినరోజు వెన్నెల చిందు నాదే నాదే